మనిషికి ఉండే జ్ఞానం ఎంత విలువైనదో అంతే ప్రమాదకరమైనది కూడా. ఒకవేళ అది తప్పుడు చేతుల్లో పడితే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. ఇలాంటిదే కథ మన భారతదేశ మహారాజు యొక్క అశోకుడి కథ. అశోకుడు 9 రహస్య గ్రంథాలు దాచిపెట్టాడని ఒక రూమర్ అయితే నడుస్తుంది. మరి ఈ గ్రంథాలు నిజంగానే ఉన్నాయా, లేక కేవలం ఒక రూమర్ మాత్రమేనా? ఇటీవలే రిలీజ్ అయిన మిరాయి సినిమాలో కూడా ఈ కాన్సెప్ట్ని చూపించారు. అయితే అసలు నిజమేంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్తే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి రాజైన అశోకుడు భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజుగారితో నిలిచాడు. ఆయన సామ్రాజ్యం ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ నుండి బంగ్లాదేశ్ వరకు వ్యాప్తించింది. కానీ అశోకుడి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన సంఘటన మాత్రం కళింగ యుద్ధం. ఆ యుద్ధంలో 1,00,000 మందికి పైగా చనిపోవడం, మరొక 1,00,000 మందికి పైగా చెరలోకి తీసుకెళ్లడం చరిత్రలో నమోదైంది. యుద్ధ రంగంలో రక్తం విలపిస్తున్న కుటుంబాలు చూసి అశోకుడు దిగ్భ్రాంతికి గురయ్యాడు. అక్కడే ఆయన మనసులో ఒక ప్రశ్న మొదలైంది. ఈ విధ్వంసానికి కారణం నేనా? ఈ జ్ఞానం, ఈ శక్తి తప్పుడు చేతుల్లో పడితే మానవజాతి నాశనం అవుతుందా అనే ఆ ఆలోచన వల్ల ఆయన బౌద్ధం వైపు మళ్ళాడు. హింసను విడిచిపెట్టి శాంతి బాట పట్టాడు. కానీ ఒక భయం మాత్రం విడవలేదు. ప్రమాదకరమైన జ్ఞానం తప్పుడు చేతుల్లోకి వెళితే అనే ఈ ప్రశ్నే ఆయనని ఎప్పుడు కలవర పెడుతూనే ఉంది. ఇప్పుడు స్టోరీ ఆఫ్ 9 books, ఈ 9 books అనే కాన్సెప్ట్లోకి ఇప్పుడు వెళ్దాము. ఈ భయంతోనే అశోకుడు ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ఏర్పాటు చేసుకున్న సంఘానికి పెట్టిన పేరు 9 unknown men, అంటే 9 తెలియని వ్యక్తులు. వీరంతా అత్యున్నత స్థాయి పండితులు, శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు. ప్రతి ఒక్కరికి ఒక రహస్య గ్రంథం అప్పగించబడింది. ఆ 9 పుస్తకాలు కేవలం జ్ఞానం కాదు, భవిష్యత్తుని మార్చగలిగే శక్తిగా భావించబడ్డాయి. వీళ్ళు తమ జ్ఞానాన్ని ఎప్పటికీ బయటి ప్రపంచానికి చెప్పకూడదు అని ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఇంతకీ ఆ 9 booksలో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాము. అందులో మొదటి బుక్లో ప్రచారం మరియు మానసిక నియంత్రణ, అంటే ప్రజల యొక్క మనసులను ఎలా ప్రభావితం చేయాలి అండ్ దాంతోపాటు ఎలా కంట్రోల్ చేయాలి అనేది మొదటి బుక్ చెప్తుంది. అండ్ రెండో బుక్ వచ్చేసి జీవశాస్త్రం, మనిషి శరీరంలోని శక్తులు, DNA వంటి రహస్యాల గురించి చెప్తూ ఉంటుంది. అండ్ మూడో బుక్ వ్యాధులు మరియు వాటి నివారణలో, వైరస్లు, బ్యాక్టీరియా, బయో వెపన్స్ అనమాట. ఫోర్త్ బుక్ వచ్చేసి ఆల్కెమీ, లోహాలను బంగారంగా మార్చే టెక్నిక్, ఆధునిక కెమిస్ట్రీకి మూలాలు. అండ్ దాంతోపాటు భాషలు మరియు అనువాదం, క్లిష్టమైన భాషలు కూడా ఒక భాష మధ్య ఇంకొక భాషకి తక్షణ అనువాదం చేయడం లాంటివి, లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న AI టెక్నాలజీ. అండ్ సిక్స్త్ బుక్ వచ్చేసి గురుత్వాకర్షణ మరియు విశ్వం, ఫ్లైట్, యాంటీగ్రావిటీ, అంతరిక్ష రహస్యాలన్న 6th బుక్లో ఉండేవి. అండ్ 7th బుక్ వచ్చేసి కాంతి మరియు ఫిజిక్స్, లేజర్లు, ఎనర్జీ వెపన్స్ అండ్ భవిష్యత్ సైన్స్. అండ్ 8th బుక్ వచ్చేసి సమాజ శాస్త్రం, నాగరికతలు ఎలా పుడతాయి, ఎలా ఎదుగుతాయి, ఎలా కూలిపోతాయి అనే దాని గురించి అందులో ఉంటుంది. అండ్ ఫైనల్గా 9th బుక్ వచ్చేసి భవిష్యత్తు ప్రవచనాలు, మానవ జాతి ముందున్న మార్పులు, సాంకేతిక పరిమాణాలు అన్నీ ఇందులో చూపిస్తాయి. ఇప్పుడు అవర్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఇవన్నీ నిజమా లేక కేవలం ఒక రూమర్ మాత్రమేనా? అయితే ఈ 9 unknown men అనే ఈ సంఘం గురించి నిజమైన చారిత్రక రుజువులు అయితే లేవు. కానీ మొదట ఈ కథను ఫ్రెంచ్ రైటర్ అయిన లూయిస్ జకోయిలెట్ రాశాడు, అది కూడా 19వ శతాబ్దంలో. దాని తర్వాత 1923లో టాల్బర్ట్ ముండే అనే రచయిత తన నవల ద 9 unknownలో దీనిని వాడారు. అంటే ఇది చరిత్రలో డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్ కాదు, కానీ ఒక లెజెండ్ ప్లస్ కాన్స్పిరసీ థియరీ. అయినా ఈ కథనం శతాబ్దాలుగా మిస్టరీ ప్లస్ ఆకర్షణగా నిలిచింది. దీనికి ఎలాంటి డాక్యుమెంటరీ రికార్డ్స్ అయితే లేవు, కానీ కేవలం ఒక నవలలో రాసిన అంశం అయితే ఉంది. సో దీన్ని బట్టి ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి జడ్జ్ చేయడం చాలా కష్టం. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? మీరు నిజంగానే అశోకుడు ఈ 9 గ్రంథాలు దాచారంటారా, లేకపోతే ఇది కేవలం అప్పుడున్న టైం పీరియడ్ బట్టి అల్లిన ఒక స్టోరీ మాత్రమేనా అనేది మీ ఒపీనియన్ కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.